మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. 8186959697. నాడాళ్ళొచ్చి కూల్చేస్తామంటే వీళ్ళొచ్చి పక్కా ఇళ్ల పట్టాలిస్తామన్నారు. తీరా పవర్లోకొచ్చాక మార్కింగ్ పేరుతో నిద్ర లేకుండా చేస్తున్నారు. కామెడీగా అప్పుడు కూల్చేస్తామన్నా ఇప్పుడు మార్కింగ్ చేస్తున్న రెండు పార్టీల నాయకులు వచ్చి బాధితుల బొగ్గలు నిమిరేస్తున్నారు. పరామర్శల మీద పరామర్శలు చేసేస్తున్నారు. ఇది చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఆపండ్రోయ్ మీ డ్రామాలు అంటూ గట్టిగా అరుస్తున్నారట బాధితులు. ఎక్కడ జరుగుతుందా బహుపాత్రాభినయం? ఏంటా కూల్చివేతల కహాని? లెట్స్ వాచ్. సూర్యాపేటలో బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న ఇళ్ల మార్కింగ్ లోకల్ పొలిటికల్ స్క్రీన్ పై కాకరేపుతోంది. మీ ఇళ్లు కూల్చకుండా మేమండగా ఉంటామంటూ ఇటు అధికార కాంగ్రెస్, అటు విపక్ష BRS నేతలు భరోసా ఇస్తూ ఉండడమే ఇక్కడ హాట్ టాపిక్ అయింది. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇప్పటికే సర్వే చేశారు. బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న ఇళ్లేవో నిర్ధారించేశారు. సద్దుల చెరువు ప్రాంతంలో ఉన్న దాదాపు 1500 ఇళ్లకు మార్కింగ్ పడింది. దీంతో ఆ ప్రాంతవాసులు రగిలిపోతున్నారు. ప్రజాగ్రహాన్ని గమనించిన నేతలు మీకు మేమున్నామంటూ యథావిధిగా పొలిటికల్ డ్రామాలు మొదలుపెట్టేశారు. ఆయా ప్రాంతాల్లో పరామర్శలు, భరోసా టూర్లు జరిగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ల మాటలు వినే జనానికి మతిపోతోందట. అంతా మేమున్నా మీకేం కాదనంటుంటే మరి చేయిస్తోంది ఎవరన్నది సూర్యాపేట వాసుల డౌట్. రెండు పార్టీల పరిస్థితి వాగు దాటేదాకా ఓడమల్లయ్య, దాటాక బోడిమల్లయ్య అన్నట్టుగా ఉందంటూ మండిపడుతున్నారు. అసలు కథ ఏంటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సద్దుల చెరువు ప్రాంతాన్ని సుందరీకరణ చేసి టూరిజం స్పాట్ గా మారుస్తామని హామీ ఇచ్చారు అప్పటి మంత్రి, ప్రస్తుత BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అయితే ఆ హామీ అమలైతే తమ ఇళ్లను కూల్చేస్తారన్న ఆందోళన అప్పట్లోనే వ్యక్తం చేశారు స్థానికులు. దీంతో జగదీష్ రెడ్డి ప్రకటనపై విమర్శలొచ్చాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి BRS కు కౌంటర్గా తాము అధికారంలోకి వస్తే సద్దుల చెరువు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు పట్టాలిస్తామని హామీ ఇచ్చేశారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక పక్కా ఇళ్ల పట్టాలొస్తాయని అనుకున్న సద్దుల చెరువు ప్రాంతవాసులు హ్యాపీగా ఉన్నంతలోనే నెత్తిన పిడుగుపడ్డట్టయింది. తాజాగా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేస్తూ ఉండడంతో మీరు ఏ గట్టునుంటారంటూ నాడు హామీ ఇచ్చిన నేతల్ని నిలదీస్తున్నారు స్థానికులు. దీంతో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారిందంట రెండు పార్టీల కీలక నేతల పరిస్థితి. సుందరీకరణ పేరుతో అప్పట్లో కూల్చివేయడానికి సిద్ధపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తాజాగా బాధితులకు భరోసా ఇస్తూ ఉండడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతూ ఉండగా ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ నిలదీస్తోంది BRS. ఈ క్రమంలోనే అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ఏమైందని పరామర్శలకు వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నిస్తున్నారట స్థానికులు. అలాగే పరామర్శలు కాదు, పక్కా ఇళ్ల పట్టాలెక్కడని ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట కాంగ్రెస్ లీడర్స్. దీంతో కాలం కలిసి రాకుంటే కర్రే పామవుతుందన్నట్టుగా తయారైందంట ఇరు పార్టీల నేతల పరిస్థితి. తిలా పాపం తలా పిడికెడన్నట్టు రెండు పార్టీల ప్రమేయం ఉండడంతో సోషల్ మీడియా వారో రేంజ్లో సెగ పుట్టిస్తోందట. మొత్తంగా అధికార పార్టీ నేతల జోక్యం, విపక్ష విమర్శలతో తాత్కాలికంగా కూల్చివేతలు ఆగినా భవిష్యత్తులో ముప్పు పొంచుందన్న భయం మాత్రం తొలగిపోలేదు. గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నట్టు తమ పరిస్థితి తయారైందంటున్నారు సద్దుల చెరువు బాధితులు.